హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా స్టైల్లో పలావ్ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. నేను కావాల్సింది తీసి పెట్టుకున్నాను కదా. అలానే కలిసి ఆయిల్ వేసాను. ఒక గిన్నె పెట్టేసి ఒక బాండిలి దాంట్లో ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ అనేది మనకు తగినంత వేసేసుకోండి. తగినన్ని ఆనియన్స్ వేసిన తర్వాత రెడ్ కలర్ రావాలి. ఆనియన్స్ అనేది అంతవరకు మాగనివ్వాలి. చూడండి, నేను ఆనియన్స్ వేసేస్తున్నాను. ఓకేనా. ఆనియన్ వేసిన తర్వాత చెక్క, మొగ్గ, యాలకులు వేస్తున్నాను. అలానే యాలకులు అలా వేయడం వల్ల అలానే ఉప్పు, కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే త్వరగా మగ్గిపోతాయి, త్వరగా ఫాస్ట్గా అవుతుంది. ఈ చిట్కా అనేది అందరూ పాటించాలి. అలానే పచ్చిమిర్చి కూడా 2 పచ్చిమిర్చి వేశాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, మనకు చెక్క, మొగ్గ అన్నీ కలిసి రెడ్ కలర్ వేగాలి. చూడండి ఎలా వచ్చాయి. రెడ్ కలర్ వేగిన తర్వాత ఒక 3 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్లో అనేది ఆయిల్లో మగ్గితే కన్నా పచ్చివాసన అనేది పోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందుకని అలా వేశాను. చూడండి ఎలా వచ్చిందో అనేది, ఎలా వేసాను అన్నది ఒక 5 మినిట్స్ అలా కలబెడుతూ ఉండండి. కలబెట్టిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి. అలానే మగ్గిపోతుంది. చూడండి ఎలా కింద అడుగు అంతే అందుకుంటకుండా ఇంకా చిన్నగా అలా కలబెట్టుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు కలబెట్టేసిన తర్వాత టమోటా అనేది వేసుకున్నాను. పలావులోకి టమోటా వేస్తాము. టమోటా వేయడం వల్ల కలర్ కూడా వస్తుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలానే టమోటాని వేసిన తర్వాత ఇవి కూడా బాగా మగ్గిపోవాలి. అస్సలు మగ్గిపోవాలి. మొత్తము టమోటా అనేది అస్సలు కనపడకుండా మగ్గిపోవాలి. చూడండి ఎలా మగ్గిపోయాయో. నేనైతే కనుక ఇంకేమి వేయటం లేదు. అలానే చూడండి లాస్ట్కి కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసేసిన తర్వాత కొత్తిమీర కూడా ఒక 2-3 నిమిషాలు కలపెట్టేసుకొని సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలు కలబెట్టేసిన తర్వాత కింద అనేది అడుగు అనేది అస్సలు మండకుండా ఇలా మెత్తగా అంత గ్రైండ్ అయిపోవాలి. తర్వాత వాటర్ వేశాను. నేను 2 పావులకి 3 పావులు వాటర్ వేశాను. అంటే 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ వేశాను. వాటర్ అని మగ్గిపోయిన తర్వాత నేను రైస్ కడిగి పెట్టేసుకున్న ఆల్రెడీ ఒక గంట ముందు రైస్ కడిగి పెట్టేశాను. రైస్ కూడా వేసేసాను. రైస్ కడిగేసిన తర్వాత మళ్ళీ కలపెట్టుకుంటూ ఉండాలి 1 నిమిషం తర్వాత. చూడండి ఎలా కలబెట్టేసాను. ఇలా కలబెట్టేసిన తర్వాత రైస్ అనేది అయిపోయింది. పలావ్ అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీకు కూడా నచ్చినట్టయితే, అర్థం కాకుంటే లాంగ్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్. బాయ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. పలావ్ రెడీ అయిపోయింది.